ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ అనగా ఈ దినం మనం తెలుసుకుందాం. ఆయన మన పాపములను శాపములను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని అంతటినీ ఆయన సిలువలో మోసి ఆ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించి మృత్యుంజయుడిగా ఆయన చెప్పిన రీతిగానే మూడో దినాన్ని లేస్తానని చెప్పి మూడో దినాన్ని ఈ దినం ఈ యొక్క విశ్రాంతి దినము పరిశుద్ధ దినం అయినటువంటి మూడవ దినాన్ని ఆదివారం రోజున ఆయన లేచాడని మనము అందరం కూడా దేశవ్యాప్తంగా ఆయన మృత్యుంజయుడిగా లేచినటువంటి పునరుద్ధాన దినాన్ని మనం అందరం కూడా జరిపించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ దినం సంతోషకరమైనటువంటి దినం. మనందరి పాపాలు శాపాల నుంచి విడిపించి ఆయన ఎలా అయితే నేను మూడో దినాన్ని లేస్తానని చెప్పిన రీతిగానే ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మనమందరము ఆయన యందు విశ్వాసం ఉంచి మనము కూడా ఆయనతో పాటు జీవించి ఉంటాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నాతో పాటు ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఆయన మృత్యుంజయుడిగా ఎలా అయితే లేచి ఉన్నాడో మనము కూడా లేస్తాము అని నమ్మి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నాం. కాబట్టి మనం కూడా మృత్యుంజయుడిగా లేచినటువంటి యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా పునరుద్ధానాన్ని పొందుకుంటామని నమ్మి విశ్వాసంతో మనము జీవిస్తున్నాము. అలాగే ఈ పండగని జరిపించుకుంటున్నాము. నామకార్థంగా అందరూ వెళ్తున్నారు చర్చికి, అందరూ పండగ చేసుకుంటున్నారు, మనము పండగ చేసుకుంటున్నాం అనుకోకుండా ఆ యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారంగా మనం ఉండాలి. అంతేకాని నామకార్థ క్రైస్తవ్యంతో ఉండొద్దు. మనం ఇంతకాలం నామకార్థ క్రైస్తవ్యంతో ఉన్నట్లయితే కనుక ఇప్పుడైనా పరిపూర్ణమైనటువంటి ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకుని ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన ఎలాగైతే పునరుద్ధానుడిగా లేస్తానని చెప్పిన రీతిగానే ఎలాగైతే లేచి ఉన్నాడో ఎలాగైతే నేను ఎత్తబడుతున్నానో నేను అలాగే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పింది కూడా తప్పకుండా నెరవేర్చబడుతుందని మనం నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన నిత్య రాజ్యానికి వారసులంగా మనం ఉండాలి అని నమ్మి విశ్వాసంతో మనం జీవిస్తున్నాం. అలాగే ఇంకా రక్షణ లేనటువంటి వారు ఇంకా నామకార్థ క్రైస్తవ్యంతో ఉండి దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడైనా ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించి హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉందాం. అయితే ఈ దిన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మీరు పునరుద్ధానుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని కూడా నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నావయ్యా. నువ్వు ఎలాగైతే అయ్యా మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచి ఉన్నావో అలాగే మా మరణ భయాన్ని తొలగించి మమ్మల్ని కూడా నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నావయ్యా. మహిమ శరీరంతో నువ్వు వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణతో మేము ఉండగా ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ మీ రాజ్య వారసులుగా చేసుకున్నావయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి మేము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, మేము పొందుకున్న రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకొని అందరూ నీ నిత్య రాజ్యంలో ఉండాలని నీ సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుల్ని, సంఘాల్ని, సువార్థికుల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసి నీ వాక్యానుసారంగా జీవించి నీ పునరుద్ధాన శక్తిని పొందుకొని అయ్యా ప్రభా నీ యొక్క మహిమ రాజ్యానికి వారసులుగా చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నాలో ఉండి మీరు మాట్లాడి నన్ను కంప్లీట్గా తండ్రి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ సాక్షిగా నన్ను నిలవబెట్టుకుని వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం మనము వాక్య ధ్యానం ఏంటి? పునరుద్ధానుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనేది మనము తెలుసుకుందాం. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-7 చూద్దాం. అయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, అంటే యూదులప్పుడు శనివారం చేసుకునేవారు,
విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా, అంటే ఇప్పటికి కూడా శనివారమే చేసుకుంటున్నారని అంటారు యూదులు. కాబట్టి శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారిన తర్వాత మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చురు. అంటే ఆయన నేను లేస్తారు 3వ దినానని చెప్పారు, కానీ వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళ లోతైనటువంటి దేవుని వాక్య మర్మాలు తెలుసుకోకపోవడం ద్వారా వాళ్ళు సమాధిలో ఉంటాడని ఎతకడానికి వచ్చారు. వచ్చి సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి ఉండెను. ఎలా వచ్చిందంటే పరలోకం నుంచి దూత వచ్చి ఆ రాయి పొర్లించిందంట. అంటే పరలోకం నుంచి దేవదూత వస్తే కానీ యేసుప్రభు వారు రాయిని దొర్లించలేరా? కానీ దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవదూతలు ఎందుకున్నారు? దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనం విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవదూతలు సహాయం చేయడానికే దేవుడు నిర్మించాడు. కాబట్టి వాటి పని అవి సక్రమంగా చేస్తున్నాయి దేవదూత వచ్చి ఆ రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగింది. దేవదూతలు వచ్చి పొర్లించి దాని మీద కూర్చున్నప్పుడు భూకంపం కలిగింది, మహాభూకంపం. అంటే దీనిని బట్టి దేవుని కుమారుడని అక్కడ అనేక మంది విశ్వాసం ఉంచి ఉన్నారు. అనేక మంది కఠిన హృదయంతో ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చూసి నమ్మిన వారు కూడా ఆ దినాల్లో జరిగి ఉన్నాయి. దేవదూత పరలోకం నుంచి దిగి రావడం ద్వారా భూకంపమే కలిగింది. అయితే దేవదూతలు చేస్తున్నాయి, మన పని మనం చేయాలి. దేవదూత లేకపోయినా యేసుప్రభు వారు రాగలరు బయటికి, కానీ వాటికి ఇచ్చిన పనిని అవి నమ్మకంగా దేవదూతలు చేస్తున్నాయి. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు నమ్మకంగా చేయాలి. కాబట్టి మనకిచ్చిన పనిని మనము నమ్మకంగా చేయాలి. అలాగే మనము ఎందు నిమిత్తము ఈ భూలోకానికి పంపించబడ్డామో అది మనము దేవుడిని అడిగి తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. కానీ ఈ లోకంలో పుట్టాం కాబట్టి బ్రతకాలి కాబట్టి తింటాము, బతుకుతున్నాము, చనిపోతున్నాము అని అంధకారంలోనే ఉండిపోతే కనుక దేవుని మహిమను మనం పొందుకోలేము, దేవుని రాజ్యానికి వారసులం కాలేము. అయితే ఇంకా చూద్దాం. మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపం ఎలా ఉందంట? దేవుని దూత స్వరూపము మెరుపు వలె ఉన్నది. మెరుపు వలె ఆయన స్వరూపం ఉంది, దేవదూత స్వరూపం. అయితే అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉంది. అతనికి భయపడటం వలన కావలివారి వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. ఆ యొక్క తేజస్సు, దేవదూతకున్నటువంటి తేజస్సును, ఆ స్వరూపాన్ని, ఆ వస్త్రాన్ని, హిమమంత తెల్లగా ఉన్నటువంటి ఆ యొక్క మహిమను చూసి వాళ్ళు ఏం చేశారు? భయపడిపోయారంట. కావలివారు వణికి చచ్చిన వారి వలె పడిపోయారు. దేవదూతను చూస్తేనే చచ్చిన వారి వలె పడిపోయారు. అలాగే మనం దేవుడైన తండ్రిని చూస్తే మనం బ్రతుకుంటామా? అందుకే తండ్రి మహిమను మనము చూడలేము. కుమారుడు అందుకే మానవ రూపంలో ఈ లోకానికి, మన రూపంలో ఈ లోకానికి వచ్చాడు. తండ్రి స్వయంగా వస్తే మనము చూసి బ్రతికి ఉండలేము. దేవదూతను చూసే చచ్చి పడిన వారి వలె ఆ యొక్క సైనికులు, కాపలా ఉన్నటువంటి సైనికులు పడి ఉన్నారు. అయితే దూత ఆ స్త్రీలను చూచి, అప్పుడు స్త్రీలు వచ్చి ఉన్నారు కదా, మగ్దలేనే మరియ, వేరొక మరియ వచ్చినప్పుడు ఆ యొక్క దూత ఏమంటుంది? స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలుసు. మీరు భయపడకండి, సిలువ వేయబడుచున్నటువంటి యేసును మీరు వెతుకుచున్నారని నేను నమ్ముచున్నాను. మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పి ఉన్నాడు కాబట్టి చెప్పి ఉన్నట్టుగానే తాను లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. రండి, మీకు నమ్మకం కలగడానికి ఆయన పండుకొని ఉన్నటువంటి స్థలాన్ని మీరు చూసి త్వరగా వెళ్ళి ఆ యొక్క శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులందరికీ కూడా మీరు తెలియజేయండి అని దేవదూత ఆ యొక్క
స్త్రీలకి చెప్పి ఉన్నది. అయితే ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరిగెట్టుకుని తొందరగా వెళ్ళి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారు. మొదటిగా వాళ్ళు నమ్మరు, తర్వాత పరిగెట్టుకుంటూ వస్తారు. యోహాను పేతురు వచ్చి ఆ యొక్క సమాధిలో చూసి వాళ్ళు ఒక వస్త్రం వేరుగా ఉండడం చూస్తారు. ఆయన లేపబడి ఉన్నాడని యోహాను పేతురు గారు చూస్తారు. యోహాను సువార్తలో అది రాయబడింది, వాళ్ళు వెళ్ళినట్టు చూసినట్టు. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు పేతురు వెళ్ళారని ఉంటుంది. యోహాను సువార్తలో యోహాను గారు పేరు రాసుకోలేదు, తాను ప్రేమించిన శిష్యుడనే ఉంటుంది. అందుకని వాళ్ళిద్దరూ వెళ్ళి చూస్తారు. చూసిన తర్వాత యేసుప్రభు వారు వాళ్ళందరికీ కూడా కనిపిస్తాడు, ఈ స్త్రీలకు కూడా కనిపిస్తాడు. కనిపించినప్పుడు వీళ్ళు కూడా తోటమాలి అనుకుంటారు. తోటమాలి అనుకుని, తోటమాలి నాకు తీసుకెళ్ళిపోతే, నువ్వు కానీ తీసుకెళ్ళిపోతే నాకు ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను ఆయన్ని అంటారు. అదే ఇక్కడ అక్కడ మీరు ఆయనను చూతురు, ఆయన శిష్యులకు తెలియజేయడు, ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినని వారు భయముతోనూ మీతో నేను చెప్పి ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. వీళ్ళు చెప్పేలోపే యేసు ప్రభు వారు ఏం చేశారు, వాళ్ళని ఎదుర్కొన్నారు. శుభమని చెప్పి వాళ్ళకి శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు ఆయన పాదములు పట్టుకొని ఆయనను మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి. గలిలయకు వెళ్ళమని చెప్పండి. అంటే స్త్రీలే ముందుగా ఉంటారు, ముందుగా వచ్చారు. ఆ స్త్రీలకే యేసు ప్రభు వారు మొదటిగా కనిపించి శిష్యులకి వెళ్ళి చెప్పండి, గలిలయకు రమ్మనండి, ఆ గలిలయలో నేను వాళ్ళని కలుస్తానని చెప్పి ఆ యొక్క స్త్రీలకు చెప్తారు. అంటే ఆ యొక్క యూదులందరూ కూడా భయంతో, యూదులు యేసుప్రభు వారు సిలువేసిన తర్వాత శిష్యులు దాక్కుని ఒక గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారని చెప్పబడింది. అంటే ఈ 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆ యొక్క శిష్యులు వ్రాసి ఉన్నారు. లాస్ట్ అధ్యాయాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అన్నీ మనకి పూర్తిగా తెలియపరిచారు. ఆయన లేచినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరిగాయి, ఏ విధంగా ఎవరెవరిని కలిశారు అనేది. అంటే ఒక రూమ్లో ఉండి వాళ్ళందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుప్రభు వారు వాళ్ళ రూమ్లోకే ప్రత్యక్షం అవుతాడు. అలా ఆయన చనిపోయి మృత్యుంజయుడిగా లేచి ఆయన మౌనంగా సైలెంట్గా వెళ్ళిపోలేదు. ఆ యొక్క స్త్రీలకు కనిపించారు, మగ్దలేని మరియకు, వేరొక మరియకు కనిపిస్తారు, శిష్యులందరికీ కనిపిస్తారు. అలాగే 500 మంది శిష్యులకు కనిపిస్తారు. కనిపించి అనేక మర్మాలు ఇంకనూ కూడా వాళ్ళకి బయలుపరుస్తారు. వాళ్ళు గ్రహించలేనటువంటి మర్మాలందరికీ కూడా బయలుపరిచి నా సువార్త ప్రకటించండి, నేను చెప్పినట్టుగా లేచి ఉన్నాను, నేను చెప్పినటువంటి మాటలు మీరు లోకమంతటికి సువార్త ప్రకటించి నాయందు విశ్వాసం ఉంచిన వారు పరలోక రాజ్యానికి వారసులుగా అవుతారు. తండ్రి చిత్తానికి లోబడిన వారు నేను ఎలాగైతే విజయాన్ని పొందుకున్నానో మృత్యుంజయుడిగా మీరు కూడా మీ మరణ భయం నుంచి విడిపింపబడతారు, మీరు కూడా లేపబడతారు, మహిమ శరీరాన్ని దాల్చుకుంటారు అని అన్ని శిష్యులకు బోధించి, నేను ఎలాగైతే వెళ్తున్నానో అలాగే మళ్ళీ వస్తాను, నేను వచ్చేంత వరకు మీ పనిని నమ్మకంగా చేయండి, సువార్త ప్రకటించండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసుప్రభు వారు చెప్తారు. ఏమంటున్నారు చూడండి, ఇక్కడ కింద చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని ఆయన అక్కడ వారికి చూతునని వారికి తెలియజెప్పాను. ఎవరికి? మరియకు, వేరొక మరియకు చెప్పి నా సహోదరులు గలిలయకు రమ్మని నేను అక్కడ కలుస్తాను వాళ్ళని అని చెప్తారు. వాళ్ళని నేను చూస్తాను అని వారికి తెలిపిన తర్వాత ఏం చేస్తున్నారు, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి, వాళ్ళు వెళ్ళారు, శిష్యులు వెళ్తూ ఉండగా కావలి వారిలో, ఇక్కడ కాపలా ఉన్నటువంటి వారు ఉన్నారు కదా సైనికులు, ఆ సైనికులు యేసు ప్రభు
సిలువ వేసిన తర్వాత శిష్యులు ఎక్కడ ఆ శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి 3వ దినాన్ని లేస్తానంటున్నాడు. ఆయన లేవకపోయినా వీళ్ళు మోసుకెళ్ళిపోయి ఆ సమాధిలోంచి లేచేశాడని చెప్తారు అని చెప్పి అక్కడ కావలి వారిని పెద్ద సమాధి రాయి మూసి ఆ మూసి మళ్ళీ స్టాంప్ వేసి ఆ స్టాంపు దగ్గర మళ్ళీ ఈ యొక్క సైనికుల్ని కాపలాగా పెడతారు. ఎందుకు? ఆ రాయి ఇక్కడ ఎక్కడ తెరిచేసి యేసుప్రభు వారిని మోసుకెళ్ళిపోయి అబద్ధం చెప్తారు వీళ్ళని. కానీ ఆయన దేవుని కుమారుడని వాళ్ళు నమ్మలేకపోయారు. దేవదూతే వచ్చి ఆ రాయి పొర్లిస్తుందని, ఆ దేవుడి కుమారుడు మృత్యుంజయుడిగా లేస్తాడని వాళ్ళు గ్రహించక ఆ విధంగా మానవరీత్యా ఆలోచించి కావలి వారిని పెడతారు. కావలి వారు వణికి పడిపోయి ఉంటారు అక్కడ దేవదూతను చూసి. వాళ్ళు మళ్ళీ వెళ్తూ ఉండగా ఏమవుతుందంటే, వారు వెళుచుండగా ఆ కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి, ఆ కావలి వారు కొందరంటే ఎంతోమందిని పెట్టారు అక్కడ సైనికుల్ని కాపలాగా. కొందరు వచ్చారట బయటికి, అక్కడ కొందరు ఉండిపోయారు, కొందరు వచ్చి ఏమంటున్నారు, జరిగిన సంగతులన్నిటికీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా కొంతమంది సైనికులు అంటే ఎంతోమంది సైనికుల్ని ఆ సమాధి దగ్గర ఉంచారు. ఎందుకు? యేసుప్రభు వారు చెప్పింది ఆయన లేవకపోయిన శిష్యులు ఎక్కడ తీసుకెళ్ళిపోయి లేచాడని చెప్పి నమ్మకం ఈ యొక్క యూదులకు కలిగించి దేవుని మార్గంలోనికి ఎక్కడ నడిపించేస్తారో, మోషే యొక్క ప్రవచనాలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని విరుద్ధంగా బోధించి ఉన్నాడు. అలాగే వీళ్ళు కూడా దాన్ని నిజం చేస్తారని చెప్పి అనేక మందిని కావలివారిగా పెట్టినప్పుడు కొంతమంది కావలివారు వెళ్తున్నారు. వెళ్ళి ఆ యొక్క యాజకులకు చెప్పడానికి ఏమని, ఆ యొక్క యేసుప్రభు వారిని లేపడానికి దూత వచ్చింది, ఆ దూత రాయి పొర్లించినప్పుడు యేసుప్రభు వారు అక్కడ లేరు, లేచి ఉన్నారు అని చూసినట్టు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ కావలివారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తారు. మీరున్నారు కదా, మీరు ఏం చేశారని వాళ్ళని అడుగుతారు. కాబట్టి వాళ్ళు చూసింది చెప్పడానికి ఆ యొక్క ఊరిలోనికి వెళ్తూ ఉన్నారు. కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేశారు. ఈ సంగతులన్నీ చెప్పినప్పుడు ఏం చేశారు, కొంతమంది పెద్దలతో వచ్చి ఆలోచన చేస్తున్నారంట. ఏమని ఆలోచన చేస్తున్నారు? ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు. అదే మీరు చూశారు, సరే దేవదూత వచ్చింది, ఆ రాయి పొర్లించింది, యేసుప్రభు అందులోంచి లేచాడు, ఇవన్నీ మీరు చూశారు. కానీ మీరు చూడనట్టు ఉండండి, మీరు అబద్ధం చెప్పండి, మీకు మేము డబ్బిస్తాం. ఎందుకు? వాళ్ళు చేసింది మేము నిజంగా దైవ కుమారుని మేము చంపలేదు, యేసు ప్రభు అబద్ధ బోధ చేస్తున్నాడని, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడని, ఆయన దొంగతో పోల్చి ఆయన అబద్ధ బోధ చేస్తున్నాడని, ఆయన మరణానికి శిక్ష అనుభవించగల సమర్థుడని వాళ్ళు నమ్మి సిలువ వేశారు. వాళ్ళ యొక్క ఎక్కడ అవమానపరచబడతాడో, ఎక్కడ ఆయన దేవుని కుమారుడని నమ్మేస్తారో అది నమ్మకం కలగకూడదు, మేం చేసిందే కరెక్టు అని వాళ్ళు అపవాది తలంపులతో ఉండి, అపవాది వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి వాళ్ళు చూసిన తర్వాత కూడా వాళ్ళు స్వయంగా చూసిన సైనికులు చెప్పినా సరే వాళ్ళు వినకుండా, అదే వాళ్ళు చేసిందే నిజం, వాళ్ళు చేసిందే కరెక్టు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సైనికులకు కొంత డబ్బు ఇచ్చారు. ఎంత డబ్బు ఇచ్చారు? చాలా ద్రవ్యం ఇచ్చారంట, కొంచెం కాదు. ఆ సైనికులకు చాలా 13వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 13వ వచనంలో ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడు. ఎంత అపవాది ఏ విధంగా వాళ్ళని చేసేసింది. మేము నిద్రపోతున్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చేసి ఆయన్ని ఎత్తుకుని పోయారని చెప్పండి, ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడు. అది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పారు. మీరు ఏం చూశారు? యేసు ప్రభువు లేవడం చూశారు, దేవదూత వచ్చి ఆ యొక్క సమాధిని రాయి పొర్లించడం చూశారు. కానీ మీరేం చూడలేదు. మేము నిద్రపోయినప్పుడు ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని మాత్రం చెప్పండి అని ఆ అబద్ధం చెప్పడానికి ఏం చేశారు? చాలా ద్రవ్యం ఇచ్చారు. యేసు ప్రభువాన్ని అప్పచెప్పడానికి కూడా ద్రవ్యానికి అప్పచెప్పేశాడు ఇస్కరియోతు యూద. 30 నాణ్యాల కోసం యేసు ప్రభువాన్ని అప్పగిస్తాడు. అంటే డబ్బు కోసం ఎంతైనా చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి డబ్బిచ్చి వాళ్ళని అబద్ధం చెప్పించి
వాళ్ళు విజయాన్ని పొందుకుంటున్నారు, వాళ్ళు పెట్టిన కేసును గెలుచుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఎవరి తలంపులు? అపవాది తలంపులు. అపవాది దుష్ట తలంపులతో వాళ్ళని నింపేసి నిజాన్ని అబద్ధం చేసి వాళ్ళు అపవాది తలంపులతో దేవుని మాటకి లోబడకుండా అపవాదిని నమ్మి అపవాది చెప్పే తలంపులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ అబద్ధాన్ని నిజం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసింది నిజం అని తెలియజెప్పాలని మీరు వాళ్ళు అనుకున్నట్టుగానే శిష్యులే తీసుకెళ్ళిపోయారని చెప్పండి, అంతేకాని దేవదూత వచ్చిందని యేసుప్రభు వారు లేచారని మీరు ఎవరికీ చెప్పకండి. కానీ ఆ యొక్క యజమానుడు ఎవరు? పిలాతు సిలువ వేయిస్తాడు. ఆ పిలాతు కూడా ఈ పాపం నా మీద నా పిల్లల మీద రాకూడదు అని యేసుప్రభు వారి యందు అతను అప్పుడే విశ్వాసం ఉంచాడు. ఈ నీతిమంతుడి రక్తం నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏమంటారు? యూదులు, మా మీదకి మా పిల్లల మీదకి రానియండి, అంతేకాని బరబ్బని విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువేయండి అని అరుస్తారు. అరిచినప్పుడు ఈ యొక్క పిలాతుకి ఈ నిజం చెప్తే ఎక్కడ అతను కరిగిపోతాడో, ఎక్కడ మళ్ళీ ఈ యొక్క దేవుని సువార్త ప్రబలంగా జరుగుతుందో, యేసుక్రీస్తే దేవుడని వీళ్ళందరూ నమ్ముతారో, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా మనం చెప్పింది అబద్ధమని ఈ దేవుని యందు పిలాతు కూడా విశ్వాసం ఉంచి ఈ యొక్క ప్రపంచ ఈ యూదులందరినీ కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచేటట్టు చేసేస్తాడని చెప్పి ఏమంటున్నారు వాళ్ళు? మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యుల రాత్రివేళ అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల, అధిపతి ఎవరు? పిలాతు చెవిని పడిన ఎడల మేము అతనిని సమ్మతించి మీకేమీ తొందర కలగకుండా చేతుము అని చెప్పారు. అంటే ఆయనకు తెలిసిన ఏ విధంగానే అతన్ని ఎలా మార్చాలో మాకు తెలుసు, మేము మీకు ఎలాగైతే డబ్బిచ్చి మేము మభ్యపెట్టి అబద్ధాన్ని నిజం చేస్తున్నాము, అలాగే తనకి కూడా మేము చెప్పే విధంగా మా జ్ఞానం మాకుంది. అంటే అపవాదికి ఎంత జ్ఞానము! అబద్ధాన్ని నిజం చేయడం, ఉన్నది లేనట్టు చెప్పడం, ఆ మోసం చేయడం, ఇవన్నీ అపవాది తలంపులు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో కూడా మాకు తెలుసు, మేము సమ్మతిస్తాము, ఆయన్ని నిమ్మళపరుస్తాము, మీ మీదకి ఏ కీడు రాకుండా మేము చేస్తాం, కాబట్టి ఈ డబ్బు తీసుకుని మీరు ఇలా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు అదే చెప్తారు. అందుకే యూదులు ఇంకా కూడా నమ్మట్లేదు. యేసుక్రీస్తు లేవలేదు, శిష్యులే అలా తీసుకెళ్ళిపోయి లేచాడని అబద్ధం చెప్పారు, కాబట్టి మెస్సియా ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఆ అబద్ధాన్ని నిజం చేసి ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇంకా ఇజ్రాయేలీలు అలానే ఉండిపోయారు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళు నమ్మలేదు. అందుకే నా స్వకీయులు ఇంకా నమ్మలేదు, ఆయన దగ్గరికి రారని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. ఆయన స్వకీయులే ఆయన నమ్మలేదు. ఎలా నమ్మలేదు? నా అబద్ధాన్ని నిజం చేసి వాళ్ళు మోసం చేసి యేసుక్రీస్తు లేవలేదు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని అబద్ధాన్ని నిజం చేసి ఉన్నారు. ఆ అబద్ధంలోనే ఇంకా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ మనోనేత్రాలు మూస్తే తప్ప అన్యులకి రక్షణ రాదని దేవుడే వాళ్ళ మనోనేత్రాలు మూసివేశాడు. వాళ్ళ మనోనేత్రాలు మూయడం ద్వారానే సువార్త మనకందరికీ అందింది, మనం అందరము రక్షింపబడ్డాం. యేసుప్రభు వారు ఏమంటారు? నా జనుల కోసమే వచ్చాను, ఇజ్రాయేలీల కొరకే నేను వచ్చానంటాడు, యూదుల కొరకే నేను వచ్చానంటాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చినప్పుడు, ప్రభువా నా కుమార్తె అనారోగ్యంగా ఉంది, నా కుమార్తెను స్వస్థపరచు అన్నప్పుడు, నేను నా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడము సమంజసం కాదు కదా అంటాడు. అన్నప్పుడు నిజమే ప్రభువా అంటది. అంటే యూదులనే తన పిల్లలుగా భావించాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాగా కుక్కలుగా భావించారు. ఆమె ఏమంటది? అవును ప్రభువా, నేను కుక్క పిల్లనైనా కానీ పిల్లలు పడిన రొట్టె ముక్క తింటే వాళ్ళు కూడా తింటారు కదా, కింద పడినవి కుక్క పిల్లలు తింటాయి కదా, నిజంగా మేము కుక్కల వంటి వారమే అని తను ఒప్పుకున్నప్పుడు స్వస్థత పొందుకుంటుంది. నీ విశ్వాసము చాలా గొప్పది అని స్వస్థపరుస్తారు. అలాగే ఆ యూదులు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా కుక్కలుగా భావించేవారు యూదులంతా. అలాంటి కుక్కల లాంటి మనకి రక్షణ ఇవ్వడానికి
ఆయన ఏం చేశాడు? వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి మనందరికీ కూడా రక్షణనిచ్చి మనందరినీ కూడా అబ్రహాం సంతానంగా చేసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాం సంతానం అంటారు. మనమందరం కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మారుపరుసు రక్షణ పొందడం ద్వారా మనము ఆయన పిల్లలుగా మార్చబడ్డాము. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధపడి ఆయన రాకడలో మనం ఎత్తపడేవారుగా మనం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ ఏమై ఉండాలి? యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకే మనం అతిశయించాలి. మన నిరీక్షణ పరలోకమందు మనం ఉంటాము, ఆయనతో పాటు ఉంటాము, ఆయన ఎప్పుడొచ్చినా మనము ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణతో మనము జీవించాలి. అంతేకాని ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకంలో పుట్టాం కాబట్టి జీవించాలి, జీవిస్తున్నాం కాబట్టి ఏదో రోజు చనిపోతాము, అందరితో పాటు మనమని ఈ లోకంలోనే మనం కొట్టుకుని పోతూ ఉంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వ్యర్థం, ఈ సువార్త వ్యర్థం, ఆయన మృత్యుంజయుడిగా లేవడం వ్యర్థం. అదే ఏమంటున్నాడంటే 1 కొరింథీ 15:12-23 వరకు ఏముందంటే, క్రీస్తు పునరుద్ధానం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఎవరో యూదులు క్రీస్తు పునరుద్ధానం లేదు, అంతా ఏం కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మనము పరలోకం వెళ్ళిపోతాం, మృత్యుంజయుడిగా ఆయన లేచినా కానీ మనకు పునరుద్ధానం లేదని వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధ బోధ చేస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, అంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు అనేక మంది అబద్ధ బోధ చేస్తున్నప్పుడు చెప్తున్నారు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. ఆయన యొక్క పునరుద్ధానం లేకపోయి ఉంటే మనం ఈ సువార్త వ్యర్థం, మనం జీవించి ఉండడం వ్యర్థం, మనం ఈ కష్టపడడం వ్యర్థం, మనము ఈ లోకంలో ఏ సుఖానుభవాలు మనం పొందుకోకుండా ఆయన కొరకు మనం జీవించిన జీవితం కూడా వ్యర్థం అంటున్నాడు. అన్యులందరూ ఎలా ఉన్నారు? ఇష్టానుసారంగా జీవిస్తారు, చూసింది అనుభవిస్తారు, ఏది తినాలంటే అది తింటారు, ఇదే జీవితం అనుకుంటారు. ఎప్పటికప్పుడు మనం చనిపోతామని నిరీక్షణ లేకుండా వాళ్ళు జీవిస్తారు. అలాగా వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు కదా. మనం ఎందుకు ఈ యొక్క ఇన్ని శ్రమలు పడడం, సువార్త ప్రకటిస్తూ మనం ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం కదా, ఈ శ్రమలు ఎందుకు? ఇంకా మనము ఆయన లేకపోతే, ఆయన మృత్యుంజయుడిగా లేవకపోతే మన సువార్త వ్యర్థం, మన యొక్క ఈ శ్రమల వ్యర్థం అని పౌలు గారు చెప్తున్నారు. అందుకని ఆయన మృత్యుంజయుడిగా లేవడం అనేది నిజమని మనము విశ్వాసంతో జీవించాలి తప్ప అబద్ధ బోధల వైపు, లోక సంబంధుల వైపు మనం తిరిగి జీవించకూడదు. లోకమంతా ఏం చెప్పుద్ది? అంతా ఏమీ లేదు, అది వాళ్ళ మతము, వాళ్ళకి మత పిచ్చి పెట్టింది అని చెప్తూ ఉంటారు. అందుకే మనము లోకస్తులతో కలిసిపోయి మనం జీవించినట్లయితే మనం ఏం చేస్తాం? మనము కూడా వాళ్ళతో పాటు నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనము ఒక చేప ఉంది, చేపలను ఎందుకు సృష్టించాడు దేవుడు? ఆదిలో మనకి సముద్రంలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన మన కొరకే సిద్ధపరిచాడు. చేపలను మీకు సిద్ధపరిచానన్నాడు. ఫలాల కొరకు చెట్లను ఇచ్చాడు. భూమిని నింపండి, మీరు కష్టించి పనిచేసి భూమిని నింపండి, ఈ భూమిలో ఉన్న సృష్టిని మీరు అనుభవించండి, దానిని ఏలండి అని ఆదాంకి తండ్రి అయిన దేవుడు చెప్పి పంపిస్తాడు. అయితే ఈ ఫలాలన్నీ ఎవరి కోసం? మన కోసం. వాటి చెప్పిన పని అవి చేస్తున్నాయి. అలాగే చేపలు ఏం చేస్తున్నాయి? సముద్రంలో వాటికి సముద్రంలో జీవించడానికే పుట్టించాడు కాబట్టి అవి ఆ సముద్రంలోనే జీవిస్తున్నాయి. అవి సముద్రంలో జీవిస్తున్నాయని చెప్పేసి మనం కూడా సముద్రంలో జీవిస్తాం. ఆ యొక్క చేపలు జీవించినప్పుడు మనం ఎందుకు జీవించలేము అని మనం ఎదురాడి వెళ్తే ఏమవుతాము? కొట్టుకొని పోతాం. అలాగే ఆ చేప నీళ్ళలో ఉన్నంతసేపే బతికి ఉంటుంది. అది చనిపోతే ఏమవుతుంది? నీళ్ళ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. అలా మనము చనిపోయిన వారిగా ఉంటే మనము ఆ యొక్క లోకం అనేటటువంటి ఆలోచనలతో, లోకం అనేటటువంటి ఈ యొక్క మనుషులతో మనం కూడా కొట్టుకుని పోయేవారుగా ఉంటాం, చనిపోయిన వారుగా ఉంటాం. చనిపోయిన వారుగా ఉండడం అంటే ఏంటి? మన మనోనేత్రాలు మూయబడి మనం గ్రహించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టారని, మృత్యుంజయుడిగా 3వ దినాలు లేచాడని నమ్మకపోవడమే మనము లోకంలో కలిసిపోవడం.
లోకంలో కలిసిపోతే చనిపోయిన చేప నీళ్ళలో ఎలాగైతే కొట్టుకుని పోతుందో మనము కూడా ఈ లోకంతో పాటు కొట్టుకుని పోయి ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అపవాది చేతుల్లో చిక్కుకున్నట్లయితే అపవాది ఏం చెప్తాడు? ఇదే కరెక్టు, యేసు ప్రభువు లేవలేదు, ఏమీ లేదు, అంతా ఒక పిచ్చి, వాళ్ళకి మత పిచ్చి పట్టింది అని అబద్ధ బోధ చేస్తారు మనకి, వాళ్ళ మాట మనం వింటే. అందుకని లోకంలో ఉన్నప్పటికీ లోక పాపం అంటకుండా మనం జీవించాలి. లోకంలో ఉన్నప్పటికీ లోకంతో కలిసిపోయి చచ్చిపోయిన చేప నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా మనం ఉండకుండా మనం బ్రతికి ఉన్న వారంగా మనము మృత్యుంజయుడిగా లేచినటువంటి ఆ మృత్యుంజయుడు వైపు మనము విశ్వాసం ఉంచితే మృత్యుంజయుడు శక్తిని, ఆయన శక్తిని మనం పొందుకున్నట్లయితే మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా మృత్యుంజయులుగా మనము లేపబడతాము. ఆయన ఎలాగైతే మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎలాగైతే 3వ దినాన్ని లేచి ఉన్నాడో మనము కూడా క్రీస్తులానే మనం కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయన ఎప్పుడొచ్చినా కూడా మనము లేపబడతాం. అదే నిరీక్షణతో మనం ఉండాలి. కానీ ఈ లోకంలో కలిసిపోయి ఈ లోకస్తులతో కలిసిపోయి మనం చనిపోయిన వారంగా జీవము లేని వారిగా మనం ఉండొద్దు. ఆయన ఈ లోకానికి జీవమై వచ్చాడు. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనము జీవం కలిగిన వారిగా జీవించాలి. ఆయన చెప్పిన పనికి మనము నమ్మకంగా మనం జీవించాలి. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఏంటంట? ఆయనలో జీవం ఉంది, ఆ జీవము ఎలా ఉంది? మనుషులకు వెలుగుగా ఉన్నది. చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపుకుంది. ఆ వెలుగు ఎలా ప్రకాశిస్తుందంటే చీకట్లో ప్రకాశిస్తుంది, కానీ జనులు ఏం చేస్తున్నారు? ఆ చీకట్లోనే ఉండిపోయి ఆ వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. మేము ఈ చీకట్లోనే ఉంటాము, ఆ లైట్ వేసుకోండి, కరెంట్ ఉంది అక్కడ, మీరు లైట్ వేసుకోండి అంటే మాకు లైట్ అవసరం లేదు, మేము చీకట్లోనే ఉంటామంటే అంధకారంలో ఉండిపోతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. ఆ వెలుగు దగ్గరికి మనం రావాలి. అంతేకాని ఆ వెలుగుండి స్విచ్ ఆన్ చేసుకోవడానికి కూడా మనం బతికిస్తే మనం చీకట్లోనే తడుములాడుకుంటూ పడిపోతాం, గుంటలో పడిపోతాం. గుంటలో పడినప్పుడు ఏం చేస్తాం? మనం లేవలేని స్థితిలో అందులోనే చనిపోతాం. అలాగే లోకానికి వెలుగుగా వచ్చాడు యేసయ్య, కానీ ఆ వెలుగులోనికి రాకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కాబట్టి ఆయన వెలుగులోనికి రావాలి. ఆయన వెలుగులోనికి వచ్చిన వారి వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆయన దగ్గరికి రానంతసేపు మనోనేత్రాలు మూయబడి ఉంటాయి, చీకట్లోనే ఉంటారు, అంధకారంలోనే ఉంటారు. ఆయన వెలుగును చూడలేని స్థితిలోనే వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఆయన వెలుగులోనికి వచ్చి ఆయన నిజంగా దైవ కుమారుడు మన పాపాలను శాపాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనము నమ్మి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం ద్వారా మనము పాపక్షమాపణ పొందుకున్నామని నమ్మాలి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగాను, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు శాపాలు తొలగిపోయాయని నమ్మి విశ్వాసం ఇచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఆయన పునరుద్ధాన శక్తిని మనం కూడా పొందుకొని ఆయనతో పాటు మనము ఎత్తబడతాం. అయితే 1 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపంగా చేశారంట. మన కోసము ఆయన్ని పాపంగా చేశాడు తండ్రి అయిన దేవుడు. పాపం ఎరిగిన ఆయన ఏ పాపం చేశాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దైవ కుమారుడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా, తండ్రి చెప్పింది చెప్పినట్లుగా, తండ్రి మాటకు లోబడి మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపుల్ని శిక్షించడానికి రాలేదు, పాపం మీద విజయాన్ని పొందుకోవడానికి వచ్చాడు, మరణం మీద విజయాన్ని పొందడానికి వచ్చాడు, అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకోవడానికి వచ్చాడు. ఆ విజయాన్ని పొందుకుని ఆ విజయాన్ని మనకి అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన పాపులను ప్రేమించాడు, పాపాన్ని శిక్షించాడు. అప్పుడు వ్యభిచార పాపంలో ఉన్నటువంటి స్త్రీ ఈమె పాపం చేసింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది కాబట్టి నువ్వేం చెప్తావు అని చెప్పేసి ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? కింద భూమి మీద రాసుకుంటూ ఉండి మీలో ఎవరైనా పాపం చేయకపోతే వాళ్ళు వెళ్ళి ఆమె మీద రాయి వేయండి అంటాడు. అందరూ పాపులే. ఎందుకు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. రోమపత్రికలో ఉంది. అందరూ పాపులే. ఎందుకు? పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో జీవిస్తున్నాం కాబట్టి అందరూ పాపులే. అందుకని మీరు పాపలు లేకపోతే రాయి వేయండి అంటే ఎవరు వేయకుండా వెళ్ళిపోతారు.
అప్పుడు ఏం చేస్తాడు, అమ్మాయి ఇక నువ్వు ఎప్పుడు ఏ పాపం చెయ్యకు, నువ్వు పాపం చెయ్యకు, నువ్వు మళ్ళీ నువ్వు మంచిగా జీవించని చెప్పి పంపిస్తాడు. ఆమె విశ్వాసం ఉంచి దేవుని యందు మారుమనసు పొందుకుంటుంది పశ్చాత్తాపంతో. అలానే పాపాన్ని శిక్షించాడు కానీ పాపుల్ని శిక్షించలేదు. ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు, వాళ్ళలో ఉన్న పాపాన్ని తొలగించడానికి వచ్చాడు, వాళ్ళలో ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మనము పరిశుద్ధులుగా మార్చబడతాం కాబట్టి మన పాపాలన్నిటినీ తన రక్తం ద్వారా కడిగివేసి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనల్ని మార్చి ఉన్నాడు. అంతేకాని పాపుల్ని శిక్షించడానికి ఆయన రాలేదు. పాపులను ప్రేమించాడు, పాపాన్ని కడిగివేశాడు, అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని మనకు అనుగ్రహించాడు. చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అందరూ వెళ్ళి గలిలయలో కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆ కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించారు. ఆయన చూసి కొందరు మొక్కారు, కొందరు సందేహించారట. అంటే అక్కడ తోమా నీ చేతిలో చేయి వేలు పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు. అలాగా కొందరు నమ్మలేదంటే, కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాయి. అప్పటి వరకు ఏమన్నా నేను యూదుల కొరకే వచ్చాను అంటాడు. ఆయన మరణించి మృత్యుంజయుడిగా తండ్రి మాట చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత ఆయనకి ఏమొచ్చాయి, సర్వ అధికారాలు వచ్చాయి. సర్వ సృష్టి మీద తనకి అధికారం వచ్చింది. భూలోకం మీద, పరలోకం మీద కూడా ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు? తండ్రి మాటకు లోబడి మృత్యుంజయుడిగా తన యొక్క మరణం నుంచి విజయాన్ని పొందుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన సర్వ అధికారాలు పొందుకున్నాడు తండ్రి దగ్గర నుంచి. తండ్రి మాటకు లోబడినప్పుడు సర్వ అధికారము కుమారుడికి ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో మనం తండ్రి మాటకు లోబడి ఎలా అయితే తండ్రి మాటకు లోబడిన కుమారుడికే ఆ యొక్క సర్వ హక్కులు ఇస్తారు. అంతేకాని తండ్రిని విడిచి తండ్రి మాటకు లోబడకుండా ఉంటే సర్వ హక్కులు ఇవ్వరు. అలాగే దేవుని కుమారుడు తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మన పాప శాపాల నుంచి ఆయన రక్తంలో కడిగి విడిపించిన తర్వాత తండ్రి ఏం చేశాడు, సర్వ అధికారము ఆయనకు అనుగ్రహించాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో అనేక దినాలుండి సువార్త ప్రకటించి అందరినీ విశ్వాసులు బలపరిచి శిష్యులను 500 మంది శిష్యులను అనేక మందికి కనిపించాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనిపించి వాళ్ళందరినీ బలపరిచి ఆయన పరలోకానికి వెళ్తూ శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము కూడా ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయండి. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎవరికి శిష్యులుగా చేయండి? యేసుక్రీస్తు ప్రభువారికి. మీరు నాకు ఎలాగైతే శిష్యులయ్యారో మీకు శిష్యులుగా చేసుకుంటే నాకు శిష్యులైనట్టే. తండ్రి మాటకు నేను లోబడ్డాను కాబట్టి నా యందు విశ్వాసం ఉంచితే అందరూ కూడా తండ్రి కుడిపార్శ్వమందు నాతో పాటు ఉంటారని ఆ శిష్యులకు చెప్పి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇప్పించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి. వారికి బాప్తిస్మాలు ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కూడా గైకొనవలెనని వారికి బోధించండి. మీకు ఏ సంగతులు నేను బోధించానో ఈ లోకంలో మీకు 3.5 సంవత్సరాలు నేను బోధించిన బోధ లోకమంతటికి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. ఈ యొక్క వాక్యాన్ని గైకొనాలని, నేనేం చెప్పానో అవన్నీ గైకొనాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు సదాకాలం మీతో ఉంటానంటున్నాడు. యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి ఈ లోకం అంతరించేంత వరకు నేను మీతో ఉంటాను. మీరు విశ్వాసం ఉంచడం ద్వారా మిమ్మల్ని నేను మీ పరలోక రాజ్యంలో నాతో పాటు మీరు ఉంటారు, మీతో పాటు నేను ఉంటాను. యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటానని వాళ్ళకి శిష్యులకు చెప్తారు. చెప్పి అప్పుడు అవుతూ నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా ఉంచి వెళ్తానని మరొక చోట వ్రాయబడి ఉంది. ఇంకా
రోమపత్రిక 4:25లో ఏం రాయబడింది? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మనము నీతిమంతులుగా తీర్చబట్టుకే లేపబడిన. మన అపరాధాల నిమిత్తము మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకే ఆయన లేపబడెను అని పౌలు గారు రోమపత్రికలో రాసి ఉన్నారు. ఇంకా రోమపత్రిక 5:19లో ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడతారు. ఒకని అవిధేయత వలన ఎలాగైతే పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన మీరు నీతిమంతులుగా చేర్చబడ్డారు అంటున్నాడు. ఒకని అవిధేయత అనగా అవ్వ ఆదాము తప్పు చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తండ్రి చిత్తానికి లోబడకుండా అపవాది చెప్పిన మాట విని తినవద్దన్న పండు తిని వాళ్ళు పాపాన్ని మూటగట్టుకున్నారు. ఆ పాపం వల్లే మనము ఆ పాపంలో ఉన్నటువంటి వారికి మనం పుట్టాం కాబట్టి మనం కూడా జన్మతః మనం పాపంలోనే పుట్టాం కాబట్టి మనం పాపులు. అంటే పాపం చేస్తేనే పాపం అని కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ పాపాన్ని కొని తెచ్చుకున్న వంశావళిలో మనము వాళ్ళ సంతానంగా మనం పుట్టాం కాబట్టి మనం కూడా పాపులమైపోయాము. అందుకని ఆ పాపాన్ని విడిపించడానికి, ఆ పాప జీవితం నుంచి విడుదల ఇవ్వడానికి, అపవాది తలంపుల నుంచి, అపవాది శక్తుల నుంచి విజయాన్ని పొందుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ విజయాన్ని మనకు అనుగ్రహించాడు. పాప భారాన్ని తొలగించాడు. మరణ భయాన్ని తొలగించాడు. ఆయన మృత్యుంజయుడిగా లేచి మనల్ని కూడా మృత్యుంజయులుగా లేపుతాడు. ఆయన రాకడ సమయంలో మనం అందరం కూడా ఆయనతో పాటు మహిమ శరీరాన్ని దాల్చుకుని ఎత్తబడతాం. ఆయన త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి ఒకరి అవిధేయత వలన మనము పాపులంగా ఈ లోకానికి వచ్చాం. అవ్వ ఆదాము వంశావళిగా మనం వచ్చాం కాబట్టి, వాళ్ళ సంతానంగా మనం వచ్చాం కాబట్టి మనం పాపంలో పుట్టాము, పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే ఉన్నాం. కాబట్టి ఆ పాపానికి విరుగుడు ఆయన పరిశుద్ధ రక్తం. ఆయన రక్తం కార్చడం ద్వారానే ఆ పాపాలు విడిపింపబడతాయి. కాబట్టి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపాలని శాపాలన్నింటినీ తన శిలువలో భరించాడు. అంత శ్రమలు ఆయన భరించాడు. ఎందుకు? మన పాపాన్ని తొలగించాలంటే. ఆ పాప భారమంతా ఆయన మోసుకొని పోయాడు. లోక పాపమును మోసుకొని పోతూ దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోనికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగులోనికి రావాలి. ఆయన వెలుగులోనికి వచ్చి మనము మన అంధకారము తొలగించుకోవాలి. మనం అంధకారంలో, చీకట్లో, అపవాది శక్తులతో నింపబడి ఉన్నామని ఆయన మన పాపాలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం కార్చడం ద్వారానే మన పాపాలు క్షమింపబడతాయి. కాబట్టి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించి మృత్యుంజయుడిగా ఈ దినం లేచాడు. కాబట్టి మనం పండగ చేసుకుంటున్నాం. ఆయన మృత్యుంజయుడిగా లేచాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా మృత్యుంజయులుగా లేపబడతాము. నిత్య జీవ వారసులుగా ఆయనతో పాటు నిత్యము జీవిస్తాము. కాబట్టి మనం పండగ చేసుకోవాలి. అయితే ఇంకా ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగే ఆయన విధేయత వలన మనము నీతిమంతులుగా చేయబడ్డాము. అయితే క్రీస్తు లేవలేదు, ఆయన పునరుద్ధానం లేదని అనేక మంది కొరింథీలో అబద్ధ బోధ చేశారు. కాబట్టి వాళ్ళు ఆయన పునరుద్ధానం లేకపోతే ఈ సువార్త వ్యర్థం, మన విశ్వాసం ఉంచడం వ్యర్థం, ఈ బైబిల్ గ్రంథమే వ్యర్థం, సమస్తం వ్యర్థం అంటున్నాడు పౌలు గారు. అందుకని ఆయన మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడని మనం నమ్మి విశ్వాసంతో జీవిస్తే మనం అందరం కూడా ఆయన రాజ్యంలో ఉంటాం. ఇంకా మనం చూద్దాము మత్తయి సువార్త 27:50-54 వరకు చూద్దాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఎప్పుడు? ఆయన శిలువలో చివరిగా బిగ్గరగా కేక వేసి, దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ కేక బాధతో కాదు, ఆనంద విజయోత్సాహంతో, నేను జయించాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నేను నీతో పాటు ఉంటాను, ఈ పాప భారాన్ని నేను వీళ్ళందరి నుంచి తొలగించాను, నేను విజయాన్ని పొందుకున్నాను, విజయోత్సాహమైనటువంటి కేకతో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మనం దేని మీదైనా విజయాన్ని పొందుకున్నప్పుడు
కేకలు వేస్తాం ఆనందంతో, సంతోషంతో. ఓ నేను పాస్ అయ్యాను, పిల్లలు చదువుకునేటప్పుడు పాస్ అయితే నేను పాస్ అయ్యానని విజయోత్సాహంతో కేకలు వేస్తారు. మనం ఏదైనా సాధించినప్పుడు విజయోత్సాహంతో కేకలు వేస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సాహంతో కేక వేసి, తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను నీ బిడ్డను కాబట్టి ఈ లోక పాపానంతటిని నీవు ఇచ్చిన పని నేను దిగ్విజయంగా నెరవేర్చాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను విజయోత్సాహంతో ఆయన కేక వేసి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ఆయన ప్రాణాన్ని విడిచారు. అప్పుడు విడిచినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి చిరిగిపోయింది, పైనుంచి క్రిందికి వరకు రెండుగా చినిగిపోయింది. పాపము భారము తొలగించేశాడు, పాపపు పొరని తొలగించేశాడు. ఆ యొక్క పైనుంచి కిందికి చిరిగిపోయింది, భూమి వణికిపోయింది. తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి కుమారుడు మరణాన్ని తట్టుకోలేక ఏం చేసింది, భూమి వణికిపోయింది. భూమి కూడా లోబడుతుంది దేవునికి. భూమి కూడా దేవుని శక్తిని గ్రహిస్తుంది. ఎందుకు? భూమి అనేది కూడా ఒక దేవదూత. భూమి ఆయన మాట వింటుంది, నీరు ఆయన మాట వింటుంది, చెట్లు ఆయన మాట వింటున్నాయి, సర్వ సృష్టి ఆయన మాట వింటున్నాయి. ఎందుకు? వాటికి చెవులు ఉన్నాయి. దేవదూతల్ని ఒక్కొక్క దేవదూతని ఒక్కొక్క పనికి ఉపయోగించుకున్నాడు దేవుడు. కాబట్టి భూమి ఏం చేసింది, ఆయన మరణాన్ని తట్టుకోలేక వణికిపోయింది, భూకంపాన్ని కలుగజేసింది. వణికిపోయి బండలు బద్దలైపోయాయి, భూమి పగిలిపోయింది, సమాధులు తెరవబడ్డాయి. ఆయన ఎప్పుడో వచ్చాక కాదు సమాధులు తెరవబడ్డం, ఆయన ఎప్పుడైతే ప్రాణాన్ని దేవునికి అప్పగించాడో, ఆయన పని ఎప్పుడైతే సమాప్తం చేశాడో అప్పుడే సమాధులు లేపబడ్డాయి. ఎప్పుడో రెండవ రాకల్లో కాదు, ఇప్పుడే లేపబడ్డాయి. ఆయన ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయంట. నిద్రించిన వారు అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. అంటే పరిశుద్ధులు అనగా రక్షింపబడినటువంటి వారు. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన పరిశుద్ధులు లేపబడ్డారంట. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, అబ్రహాము కాలంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళందరూ కూడా లేపబడ్డారంట. అనేక మంది లేపబడ్డారు, ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు. అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడ్డారంట. చూసారా, అనేకులకు కనపడ్డారు. వాళ్ళు వచ్చి పరిశుద్ధుల శరీరం దాల్చుకుని లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. అంటే వాళ్ళు కూడా మహిమ శరీరాన్ని దాల్చుకొని ఆయన మరణానికి, ఆయన విజయోత్సాహపు కేకకి ఆ యొక్క భూమి కదిలింపబడింది, సమాధులు బద్దలైపోయాయి. ఆ సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేపబడ్డారు. ఎప్పుడు? ఆయన మరణించిన వెంటనే. ఆయన రెండవ రాకల్లో వచ్చినప్పుడు మనం లేపబడతామని ఉంది. కానీ ఆయన ఎప్పుడైతే ఈ పాపానంతటిని తన శిలువలో మోసి, మన పాప భారాన్నంతటిని తన శిలువలో మోసి తన ప్రాణాన్ని ఎప్పుడైతే అర్పించాడో అతను విజయోత్సాహపు కేకకే వణికిపోయి సమాధులు లేపబడ్డాయి. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతాలు చేసే దేవుడు. అప్పుడు ఆ సమాధులు లేపబడడం ద్వారా, ఆయన మరణం ద్వారా అనేక మంది రక్షింపబడి ఉంటారు. అప్పట్లో ఆ విజయోత్సవపు కేకకే లేపబడ్డాయి సమాధులు. ఆయన మళ్ళీ వస్తానన్నవాడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మకస్తుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధికుడు కాదు, అపవాది తలంపులు కలిగిన వాడు కాదు, అపవాది అబద్ధికుడు. ఇదే యేసు ప్రభువారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన చెప్పిన మాటను నెరవేర్చేటటువంటి నీతిగల దేవుడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా నీతివంతులము, పరిశుద్ధులుగా మార్చబడతాము. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతాము. ఆయన మృత్యుంజయుడిగా లేచి ఉన్నాడు కాబట్టి మనం కూడా మృత్యుంజయులుగా లేపబడతాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందుకుని ఆ శక్తితో మనము విజయాన్ని, మరణం మీద విజయాన్ని, అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని, పాపపు తలంపులన్నిటి మీద విజయాన్ని పొందుకుని ఆయన యందు చూస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన వాక్యానికి లోబడి ఆయన ఏం చెప్పారు,
సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నేనేదైతే చెప్పానో అది మీరు ప్రజలకి ప్రకటించండి. ప్రకటించి సర్వలోకమును మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే వారందరూ విశ్వాసం ఉంచి రక్షింపబడితే పరలోక రాజ్యంలో నాతో పాటు ఉంటారు. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పి యేసుప్రభు వారు పరలోకానికి ఎత్తబడ్డారు. కాబట్టి మనము నమ్మాలి. నమ్ముట ద్వారా మీరు సమస్తాన్ని పొందుకుంటారని ఉంది. నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. అంటే నమ్మడం ద్వారానే సాధ్యం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము సమస్తాన్ని పొందుకుంటాం. నమ్మడం విశ్వాసం అనేది ఒకటే. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతాం. కాబట్టి సర్వసృష్టి ఆయన మాటకి లోబడుతుంది. మనము లోబడుతున్నామా? దేవదూతలు లోబడుతున్నాయి, భూమి లోబడుతుంది, ఆకాశం లోబడుతుంది, సర్వసృష్టి ఆయన మాటకు లోబడుతున్నాయి. ప్రతి జంతువు కూడా లోబడుతుంది. ఎవరికిచ్చిన పని ఆయన నమ్మకంగా చేస్తున్నాయి. చేపలు నీటిలోనే పుట్టి నీటిలోనే బతకాలని అన్నప్పుడు ఆ చేపలో నీటిలోనే జీవిస్తున్నాయి. నీటి బయటకు వస్తే అవి చనిపోతాయి. అలాగే మనం కూడా ఈ లోకంలో దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించి ఆయనలో మనం విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతామని, ఈ భూమిని మీరు నిండించి ఈ భూమిని మీరు కష్టపడి పనిచేసి మీరు జీవించండి అని ఆ యొక్క అవ్వ ఆదాంకి చెప్పి ఉన్నాడు. అలాగే మనము పాపంలో నశించిపోకూడదని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి, నేను ఎలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాను, నేను ఎలాగైతే మీ పాపాలను మోసి సిలువలో మరణాన్ని జయించానో, మృత్యుంజయుడిగా ఎలాగైతే లేచానో మీరు కూడా అలాగే లేస్తారు. నాతో పాటు మీరుంటారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మీరు నా మాటకు లోబడిన యెడల మీకు నేను యుగ సమాప్తి వరకు నేను తోడై ఉంటాను. నేను త్వరలో రానే ఉన్నాను. కాబట్టి మీరందరూ ఎత్తబడే సంఘముగా ఉండాలని సంఘానికి సిద్ధపరిచి బలపరిచి శిష్యులకు బోధించి అనేక మందికి మరణించిన తర్వాత కూడా ఆయన మృత్యుంజయుడిగా లేచిన తర్వాత కూడా 40 దినాలు ఈ లోకంలో ఉండి అనేక మందికి కనిపించి ఆయన ఎత్తపడ్డాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో పుట్టడం నిజం, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం నిజం, ఆయన మృత్యుంజయుడిగా లేవడం నిజం, ఆయన త్వరలో రానే ఉన్నాడన్నది నిజం, నరకం నిజం, స్వర్గం నిజం, పరలోకం నిజమని మనం నమ్మి పరలోకం ఉందని ఆయనతో పాటు మనం ఉంటామని నమ్మితేనే మనం ఆయనతో పాటు ఉంటాం. అంతేగాని ఇదంతా ఒక్క మాటలో మనం తీసి పడేస్తే మనం అంధకారంలో చీకట్లో నశించిపోయి మనం నిత్య నరకాగ్నికి పాలైపోతామని గ్రహించుకుని ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో తెరవబడునుగాక అని మనం ప్రార్థించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ యొక్క మరణ పునరుత్థాన దినాన్ని, మీ సిలువ మరణ పునరుద్ధార దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన పనిని మేము నమ్మకంగా చేయవారిలా ఉండునట్లు, అయ్యా మీరు ఎలాగైతే లేపబడ్డారో ప్రభువా మృత్యుంజయుడిగా, మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా ఎలాగైతే లేచి ఉన్నారో అలాగే కూడా మేము కూడా లేపబడతామని, మీరు మహిమ శరీరాన్ని దాల్చుకుని లేచినట్లుగానే మేము కూడా మహిమ శరీరంతో దాల్చుకుని నిత్యము యుగ యుగాలు తరతరాలు నీతో పాటు నీ రాజ్యంలో ఉంటామని నమ్మి విశ్వాసంతో మీ యందు పరిపూర్ణమైన తండ్రి విశ్వాసంతో మేము జీవిస్తూ నీ యందు నిరీక్షణతో జీవిస్తున్నటువంటి ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని బలపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. అయ్యా, మా పిల్లల తరతరాలు నేను సేవించే కుటుంబాలుగా ఉండునుగాక, తరతరాలు నీ యొక్క రాజ్య వారసులుగా ఉందురుగాక, తరతరాలు నీ యొక్క సువార్త పనిలో నమ్మకంగా పనిచేసేవారుగా ఉందురుగాక. అట్టి కృప, అట్టి దీవెన ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా ప్రభువా, విత్తబడిన వాక్యము నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి, అయ్యా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, నీ నామానికి మహిమకరంగా తండ్రి అనేక మందికి దీవెనకరంగా మా జీవితాలు ఉండునట్లు ప్రతి ఒక్కరిని మమ్మల్ని దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయుష్యు ప్రకటిస్తున్నాము తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అయ్యా, మీ మరణ పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకుని, అయ్యా ప్రభా, మేము జీవించేవారుగా ఉండాలి, చనిపోయిన వారుగా మేము ఉన్నట్లయితే మా జీవితం వ్యర్థమని గ్రహించుకుని ప్రతి ఒక్కరూ నీలో ఫలించేటటువంటి, నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె, నిన్ను అంటగట్టుకున్నటువంటి తీగల వలె నీలో ఫలించే కృప
ప్రతి బిడ్డకు దయచేసి నీ మెండైన దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ బలమైన ఆత్మ వరాలతో ఫలాలతో దీవెలతో ప్రతి బిడ్డను నింపి ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నీ వెలుగుతో నింపబడుదురుగాక. నీ శక్తివంతమైన ఆత్మ అభిషేకంతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడునుగాక. నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. అనేకమైన విశాలమైన స్థలాల్లో మందిరాలు కట్టి అనేక ఆత్మలను రక్షించేటటువంటి భారమైనటువంటి బాధ్యత మా మీద పెట్టి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు ఇచ్చి అనేక కోట్ల ఆత్మల్ని రాకడ ఆలస్యమైతే ఈ రాజ్య వారసులుగా చేసే ధన్యత దీవెన నైనా మాకు దయచేసి నిత్య నూతన యవన బలముతో దీర్ఘాయుష్యుతో బలముతో శక్తితో మమ్ములను ప్రతి ఒక్కరు నింపి భద్రపరిచి ఆశీర్వదించమని నీ కృపెప్పుడు మాకు తోడుగా ఉంచి ప్రభు భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినం మీరు పునరుద్ధాన శక్తిని పొందుకుని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని, విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు విని ఇంకా రక్షణ లేని వారికి రక్షింపబడి కూడా ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోలేని స్థితిలో ఇంకను అపవాది శక్తులతో ఇంకా నింపబడి ఉంటే గనక వారందరికీ మీరు షేర్ చేసి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను చేసే పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని యేసుప్రభు వారు మనకి ఇచ్చినటువంటి పని ఏంటి? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అలాగే ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి ఉన్నానో, మీకు ఏ సంగతులు అయితే నేను ఆజ్ఞాపించి ఉన్నానో వాటన్నిటినీ గైకొని వాళ్ళని బోధించండి. ఏ సంగతులు బోధించారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నేను త్వరలో రానే ఉన్నాను అని మీరు బోధించండి అని యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనమందరం కూడా సువార్త పనిలో ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేస్తూ మనము దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. మొదటి వచ్చిన వారికి ఒకటే బహుమతి ఇచ్చాడు, చివరిలో వచ్చిన వారికి ఒకటే బహుమతి ఇచ్చాడు. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్తారు. మొదట వచ్చిన పనివారికి ఒకటే జీతం ఇచ్చాడు, లాస్ట్ వచ్చినటువంటి పనివారికి ఒకటే జీతం వచ్చినప్పుడు ఏంటి ప్రభువా మేము ఇంత పని చేసాం, మాకు పొద్దుటి నుంచే చేసిన వారికి వాళ్ళకి ఒకటే జీతం ఇచ్చామన్నప్పుడు ఏంటి, నేను మంచివాడుగా ఉండడం వల్ల మీకు కడుపు మంటగా ఉందా? నా ఇష్టం, నేను ఎప్పుడైనా ఇస్తాను, ఎప్పుడు వచ్చిన వాళ్ళకైనా నేను ఇస్తాను అంటాడు. అందుకే దేవుడు న్యాయవంతుడు, శక్తివంతుడు, సమర్థుడు. మనం ఎప్పుడు వచ్చామా అనేది కాదు, ఎంత సేవ చేస్తున్నాం అనేది కాదు, నువ్వు చేసే పనిలో నీకు ఇచ్చిన ఏ పనైనా, నీకు ఇచ్చిన తలాంతిని దేవుని కొరకు వాడాలి. నీకు ఇచ్చిన చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా మనము నమ్మకంగా చేస్తే చాలు. పెద్ద సేవ ఇచ్చిన వాళ్ళు పెద్ద కిరీటం ఇస్తాడు, ఎక్కువ ఆత్మలు రక్షించిన వాళ్ళకి ఎక్కువ కిరీటం ఇస్తాడు, తక్కువ చేసిన వాళ్ళకి చిన్న కిరీటం ఇస్తాడని కాదు. ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. ఆయన నీకు ఎంత పనిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండు. అంతేకాని నీకు లేని దాన్ని ఇతరులు చూస్తూ నువ్వు బాధపడేవారుగా ఉండొద్దు అని ఆ యొక్క ఉపమానాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అందుకని మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా మనం చేస్తూ ఆయన ఎలాగైతే ముందు వచ్చిన వారికి వెనక వచ్చిన వారికి ఒకే విధంగా తలాంతుల్ని బహుమతులు ఇచ్చాడు కాబట్టి అలాగే మనల్ని ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలోనే, నిన్ను ఏ వయసులో పిలిచినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఉన్న స్థితిలోనే దేవుని కొరకు వాడబడాలని ఆ యొక్క ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆయన పనిని నమ్మకంగా చేస్తే, మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. మనకి ఇవ్వని పనిలో మనం నమ్మకంగా ఉండలేము. కాబట్టి మనకిచ్చిన పనిని నమ్మకంగా చేద్దాం. చేసి ఆయన రాజ్య వారసులుగా చేరిస్తే ఆయన మహిమ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మహిమ శరీరంతో ఆయనతో పాటు ఎత్తబడతాం. నిత్యము యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉంటాం. యుగ సమాప్తి వరకు మనతో ఉంటానంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన వచ్చేంత వరకు కూడా మనతో పాటు ఉంటాడు. ఆయన యుగయుగాలు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మనకిచ్చిన పనిని నమ్మకంగా చేద్దాం. ఆయన చిత్తానికి లోబడదాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఈ లోకానికి మీరు వెలుగు ఉప్పు అన్నారు కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిద్దాం. మీరు సువార్త పనిలో నమ్మకంగా దేవుని పనులు చేసినట్లయితే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మరొక వాక్యాంశంతో
మళ్ళీ కలిసేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా యుగ యుగాలు మనకందరికీ తోడైండునుగాక. ఆమేన్.